ప్రభునందు ప్రియులారా, ప్రభునామను బట్టి అందరికీ వందనాలు. రాత్రికాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాము. సెలవుకు అప్పగించబడక ముందు ప్రభు ఎలా తన జీవితం కలిగి ఉన్నాడో మనము దేవుని వాక్యంలో చూద్దాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36 నుండి చదువుతున్నాను. అంతటి యేసు వారితో కూడా గెత్సేమని అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చున్నాడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా, నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువనుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఎగిన నేదను తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారము కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల ఎదుకు వచ్చి వారు నిద్రించుట చూసి, ఒక గడియైనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువని ప్రార్థన చేయడి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతుతో చెప్పి. ప్రేమైన సోదరి సోదరులారా, మనం చదువుకున్న లేఖన భాగం మత్తయి సువార్త 26:36 నుండి చదువుకున్నాం. క్రీస్తు శిలువకు ముందు ఆయన కలిగి ఉన్న జీవితాన్ని మనము ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. ఈ రాత్రి ప్రభు అప్పగించబడతాడని ఆయనకు తెలుసు, బంటవుతులు వస్తారని ఆయనకు తెలుసు. అయితే ఆ రాత్రి ఆయన చేసిన పని ఏంటి, ఆయన ఎలాంటి జీవితం కలిగి ఉన్నాడో ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తున్నాం. గెత్సేమనే చోటికి వచ్చాడండి. గెత్సేమనే చోటికి వచ్చాడు. 11 మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. 11 మంది శిష్యుల్లో ఒక 8 మందిని ఒక తాన పెట్టి, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. 3 తన వెంట తీసుకెళ్ళి అక్కడ కొన్ని నిమిషాలు చెప్పి, మీరు ఇక్కడ ఉండి ప్రార్థన చేయమన్నాడు. ప్రభు ఒక్కడు కొంచెం లోపలికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో పలకబడిన లేక గెత్సేమనే వనంలో పలకబడిన ప్రాముఖ్యమైన మాటలు మనం గమనించాలి. చూడండి, అక్కడ రాయబడింది, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని శిష్యులతో చెప్పాడు. నేను వెళుతాను, లోనికి ప్రార్థన చేసి వస్తాను, మీరు ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి. అది రాత్రి సమయం. అక్కడ పేతురు జెబెదయి ఇద్దరు కుమారులు అంటే యోహాను యాకోబుని వెంటబెట్టుకొని దుఃఖపడుటకు చింతాక్రాంతుడకు మొదలుపెట్టెను అని అక్కడ మనం చూస్తున్నాం. 38 మీరు ఇక్కడ మెలకుగా ఉండండి అని వారితో చెప్పాడు. అయితే ఇక్కడ పలకబడిన ఒక ప్రత్యేకమైన మాటలు ఏంటంటే, ఎలా ప్రార్థన చేశారు ఆ సమయం అంటే 37 వచనంలో ఒకటి, దుఃఖపడుచు ప్రార్థన చేశారండి. దుఃఖపడుచు ప్రార్థన చేశారు. రెండవది చింత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. చింత కలిగి ప్రార్థన చేస్తున్నాడు. మూడవది, మరణం అగునంతగా దుఃఖంలో ఉండి ప్రార్థన చేస్తున్నారు. దుఃఖంలో మునిగిపోయి ప్రార్థన చేస్తున్నారు. నాలుగవది, మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అవునండి, దేని కొరకు దుఃఖపడాలి, దేని కొరకు చింత చేయాలి అనంటే, ప్రస్తుత లోకంలో జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. సేవకు కలిగే ఆటంకాలు, అభ్యంతరాలు మనకు తెలుసు. మన దేశం కోసము, మన రాష్ట్రం కోసము, సంఘాల కొరకు, సేవకుల కొరకు, క్షేమం కొరకై దుఃఖపడి ప్రార్థన చేయాలి. దుఃఖంతో ప్రార్థన చేయాలండి. అవును, దుఃఖంతో ప్రార్థన చేయాలి.
రెండవది చింతతో ప్రార్థన చేశారండి. చింత అని మనం చూస్తున్నాం. చింతాక్రాంతుడగుటకు మొదలు పెట్టెను అని ఉంది. కాబట్టి సంఘాల విషయమైన చింత, సేవ విషయమైన చింత మనం కలిగి ఉండి ప్రార్థన చేయాలి. పౌలు అన్నాడు, వీటన్నిటిగాక సంఘమును గురించిన చింత నాకుందన్నాడు. పౌలు మరొక విషయం అన్నాడు, మీ విషయం ఇతడు చింతించుచున్నాడు అన్నాడు. సంఘాల విషయమైన చింత, సేవ విషయమైన చింత, మందిరాల విషయ చింత, జరుగుతున్న పరిణామాలను బట్టి చింత కలిగి మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఇక్కడ మూడోది మనం గమనిస్తే, మరణం అగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగున్నది అన్నాడు. మరణం అగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగింది. అవును, ప్రస్తుత కాలం జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చాలా స్థలాల్లో చాలామంది పరిశుద్ధులు, చాలామంది సేవకులు మరణం అగునంతగా, మరణానికి అతి సమీపంగా పరిస్థితులు ఉన్నాయండి. అనేక మంది మరణిస్తున్నారు ప్రభు కొరకై, హతసాక్షులు అవుతున్నారు, గెంటివేయబడుతున్నారు, వెలివేయబడుతున్నారు, తిరస్కరించబడుతున్నారు, వేదన పొందుతున్నారు, అవమానించబడుతున్నారు. కాబట్టి అనేక స్థలాలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకున్నందుకు కమ్యూనిటీ వాళ్ళు వెలివేస్తున్నారు, గ్రామం నుంచి వాళ్ళు వెలివేస్తున్నారు. వాళ్ళకు నీళ్లు ఇవ్వడం లేదు, అంగటి సరుకులు ఇవ్వడం లేదు. ఇలాగ ఎన్నో మనం చూస్తున్నాం. గ్రామ బహిష్కరణ, కుల బహిష్కరణ, జాతి బహిష్కరణ. ఎంత వేదన, ఎంత బాధ అనుభవిస్తున్నారు ప్రభు కొరకై. ప్రభు కొరకై ప్రభు అంటున్న మరణం అగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగింది. దుఃఖములో మునిగి ప్రార్థన చేస్తున్నాడండి. క్రైస్తవ జీవితం అంటే సంతోషం ఒక్కటే కాదు, ఆశీర్వాదాలు ఒక్కటే కాదు, దీవెనలు ఒక్కటే కాదు, ఉద్యోగాలు కాదు. క్రీస్తు కొరకై అయిన దుఃఖము మునిగిపోవాలి, దుఃఖంలో మునిగిపోవాలండి. కన్నీరు కార్చాలి, వేదన చెందాలి, దుఃఖపడాలి. ప్రభు శిలువకు ముందు ఆయన జీవితం ఎలా ఉందంటే, మరణమగునంతగా తన ప్రాణము మునిగి ఉందండి. దుఃఖంలో మునిగిపోయాడు ఆయన. యేసు ప్రభు జీవితం సుఖంగా లేదు ఈ లోకంలో ఉన్నప్పుడు. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడింది, వేదనతో కూడింది, దుఃఖంతో కూడింది. ప్రభు మనకు మాదిరి అని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ మనం గమనిస్తే మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. అది 26 అధ్యాయంలో మనం గమనిస్తే 40, ఆయన మరలా శిష్యుల దగ్గరికి వచ్చి వారి నిద్రను చూసి, ఒక్క గడి అయినా నాతో మేలుకొని ఉండలేరు అన్నాడండి. మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఆ గెత్సేమనే వనములో ఏమన్నట్టు, ఒక్క గడియ నాతో మేలుకోగలిగి ప్రార్థన చేయండి అన్నాడండి. ప్రభు కోరేది ఏంటంటే, కనీసం రోజుకి ఒక్క గడియ లేక ఒక గంటన ప్రార్థన చేయమని కోరుకుంటున్నాడు. ప్రార్థన చేయాలి. ఒక్క గడియ నా కొరకు మీరు మేలుకొని ప్రార్థన చేయమని అంటున్నాడు. అయితే అక్కడ చూడండి, ఒక్క గడియ నాతో మేలుకొని ఉండలేరా అని చెప్పి అన్నాడు. ఎందుకు మేలుకో ఉండమన్నాడంటే, 41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయండి అన్నాడండి. శోధన రాబోతుంది. ఇప్పుడు ఎన్నో శోధనలు మన దేశంలో, ఎన్నో శోధనలు మన ప్రాంతంలో, ఎన్నో శోధనలు మనం అనుభవిస్తున్నాం, చూస్తున్నాం. సాతానుడు తన క్రియలు కొనసాగిస్తున్నాడు. అంధకారం అలుముకుంటుంది. ఎక్కడ చూసినా అసమాధానం, ఎక్కడ చూసినా లోకంలో పాపం, అన్యాయం, అక్రమం పెరిగిపోతుంది. మెలకువగా ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయమన్నాడండి. 41 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ప్రార్థన చేయడం అన్నాడు. జనరల్ మీటింగ్స్ మనం ఎన్ని గంటలైనా కూర్చుంటాం, సంగీతాలు పెట్టి, వాయిద్యాలు పెట్టి, పాటలు పాడుతూ, ఏమైనా అవి ఎంతసేపైనా చేస్తాం. కానీ ఇవల్ల ఏమి లేకుండా
శరీరాన్ని దగ్గర పెట్టుకుని, మైండ్ దగ్గర పెట్టుకుని మోకరించి ప్రార్థించుటలో ఎంతమంది మనం ముందుకు రాగలం? ఎంతమంది మనం ముందుకు రాగలం? భోజనాల కూడికలంటే చాలామంది వస్తారు, సభలంటే చాలామంది వస్తారు, ఉద్యోగ కూడికలంటే చాలామంది వస్తారు. కానీ ప్రార్థన కూడిక అంటే ఎంతమంది వస్తున్నాం? ప్రార్థనలు ఎంతవరకు మేలుకొని ఉంటున్నాం? ప్రార్థనతో మనం ఎంతవరకు పోరాడుతున్నాం ప్రార్థనలో? ఇక్కడ ప్రభు ఒక మాట అన్నాడు, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నాడండి. అంటే ప్రార్థించడానికి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం. చాలామందికి బీపీ, చాలామందికి షుగరు, చాలామందికి మోకాల నొప్పులు, చాలామందికి రకరకాల శరీర బలహీనతలు ఉన్నాయి. ఆ బలహీనతలో మోకరించి ప్రార్థన చేయడం అనేది కొంచెం కష్టమైన విషయమే. అందుకోసమే కొంతమంది కూడికల్లో కానివ్వండి, మీటింగ్స్లో కానివ్వండి, కొందరు కూరుపాట్లు పోతుంటారు, కొందరు నిద్రపోతుంటారు, కొందరు గొరక కొడుతుంటారు. ఏంటి? శరీరము ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ఉండలేకపోతుంది, శరీరము ప్రార్థనలో మేలుకోగలిగి ఉండలేకపోతుంది, అలిసిపోతుంది, మానసికంగా అలిసిపోతున్నాడు, శారీరకంగా అలిసిపోతున్నాడు. అక్కడ చూడకూడదు, ఇక్కడ చూడు, కళ్ళు మూసుకొని ఏక మనసుతో ప్రార్థన చేయాలి. శరీరము మరి ఇక్కడ మనం చూసి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు అని చూస్తున్నాం. అలాగైతే ఈ సమయంన శిలువకు ముందు ప్రభు జీవితం మనం చూస్తున్నాం. ఏంటి అక్కడ మనం గమనిస్తే, శిలువకు ముందు ఆయన దుఃఖముతో ప్రార్థన చేశాడండి, దుఃఖముతో ప్రార్థన చేశాడు. రెండవది చింతాక్రాంతుడై ప్రార్థన చేయమని చెప్తున్నాడు. మూడవది మరణం అగునంతగా దుఃఖంలో మునిగిందన్నాడు. నాలుగవది మెలకుగుండి ప్రార్థన చేయమన్నాడు. ఐదవది అందులోనే చూడండి 39, కొంత దూరము వెళ్ళి సాగిలపడి ప్రార్థన చేసిను అని ఉందండి. సాగిలపడి ప్రార్థన చేసిను, సాగిలపడి. మరొక తన నేల మీద పడి అన్నమాట ఉంది, మరొక సువార్తలో మోకాల మీద ఉండి అన్నమాట ఉంది. ఇదే సమయం, ఇదే సందర్భం, మోకాల మీద ఉండి సాగిలపడి నేల మీద పడి ఆయన ప్రార్థన చేశాడండి. 3 అనుభవాలు ప్రభులో ఉన్నాయి. నేల మీద పడి, సాగిలపడి, మోకాల మీద ఉండి. అవును, మనము కొన్నిసార్లు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు మోకాల మీద కూర్చొని ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు 2 చేతులు మోకాల మీద మోకరించి ప్రార్థన చేస్తాం, కొన్నిసార్లు శరీర బలహీనత ఒకవైపు కూర్చొని ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రభు తెలియజేసిన మాట ఏంటంటే, ఆయన కొంత దూరం వెళ్ళి 8 మందిని ఒక స్థలం పెట్టి మీరు మెలకుని ప్రార్థన చేయమన్నాడు, 3 ఒక స్థలంలో కూర్చోబెట్టి మీరు మెలకుని ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఇంకా కొంత లోనికి వెళ్ళి, ఆయన లోపలికి వెళ్ళి గెత్సేమనే వనములోంక వేదనతో, దుఃఖముతో కన్నీరు గార్చి చెమట రక్త బిందువులుగా అయ్యేటట్టుగా ఆయన ప్రార్థన చేశాడండి. కాబట్టి ఈ సమయమును మనం గమనిస్తే, శిలువకు ముందు ప్రభు యొక్క జీవితం, ప్రార్థన జీవితం, దుఃఖముతో, చింతతో, మరణమగునంత బాధతో మెలకువగా ఉండి సాగిలపడి ఆయన ప్రార్థన చేశాడు. అందుచేతనే ప్రభు శిలువకు అప్పగించబడినప్పుడు 12 మంది శిష్యులు ఎవరూ ఆ శ్రమలో పాల్పంచుకోలేదు. పేతురు అన్నాడు, నేను నీ కొరకు ప్రాణమిస్తా అన్నాడు. కానీ చివరికి పేతురు దూరం అయిపోయాడు. శిలువకు అప్పగించబడినప్పుడు ఆ శ్రమలు తాను ఒక్కడే శ్రమ అనుభవించాడు. ఎవరు లేరు, సహకరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, దాహం ఇచ్చేవారు లేరు. ఆ శ్రమ, శిలువ శ్రమలు అనేది తానే ఒంటరిగా అనుభవించాడు. ప్రభు మనకు మాదిరి. ఈ రోజుల శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటే శ్రమలను మనము ఒంటరిగా అనుభవించాలి, బాధను మనం ఒంటరిగా అనుభవించాలి.
ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కానీ మనం స్వార్థకి వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఆ శ్రమ సంభవించినప్పుడు ఎవరుండరు. మనం ఒక్కరమే శ్రమలు అనుభవించాలి. తర్వాత అందరూ వస్తారు. కాబట్టి యేసుప్రభు ఒక్కడి శిలువ శ్రమలు అనుభవించాడండి. అవమానం పొందాడు, నిందలు పొందాడు, దూషించబడ్డారు, కొట్టారు, ఉమ్మించారు, దేశించారు, హేళన చేశారు, అపవాసం చేశారు. అవన్నీ పిలాతు ఎదుట శిలువలో ఆయన ఒక్కడి శ్రమలు పొందాడు. మన ప్రభు అడుగుజాడలు మనం నడవాలి. కాబట్టి ప్రార్థన అందరూ చేస్తారు, మంచిదే. ఏదైనా ఆపద కలిగినప్పుడు తర్వాత అందరూ వచ్చి సహాయం చేస్తారు, మంచిదే. కానీ శ్రమలు చెప్పి ఎవరికి రావు. ఎప్పుడు ఎలా జరుగుతుందో, ఏ ప్రాంతం ఎక్కడ జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అలాగైతే గమనించినప్పటికీ మన దేశంలో, ఉత్తర భారతదేశంలో చాలామంది సేవకులు కష్టపడుతున్నారు, నిందించబడుతున్నారు, జైల్లో మగ్గుతున్నారు, ఒంటికి శ్రమలు అనిపిస్తున్నారు. కాబట్టి దేవుడే తగిన జ్ఞానం ఇవ్వాలి, దేవుడే తగిన శక్తి ఇవ్వాలి, దేవుడే తగిన బలం ఇవ్వాలి, దేవుడే తగిన ధైర్యం ఇవ్వాలి. దేవుడు నడిపిస్తేనే తప్ప మనం నడవలేము. కాబట్టి మరోసారి జ్ఞాపకం చేద్దాం. యేసుక్రీస్తు సెలవుకు ముందు, శ్రమలకు ముందు ఆయన ఒకటి దుఃఖపడి ప్రార్థించమని చెప్పాడు. రెండవది చింతాక్రాంతుడగుటకు మొదలుపెట్టాడు. మూడవది మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములు మునిగిందన్నాడు. నాలుగోది మెలకువని ప్రార్థించేయమన్నాడు. ఐదోది ఆయనే సాగిలపడి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి శిలువకు ముందు ప్రభు ప్రార్థన చేశాడు. శ్రమలలో మనము ముందు ప్రార్థన చేయాలి. ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని కాపాడతాడు, తగిన ధైర్యం ఇస్తాడు, తగిన శక్తి ఇస్తాడు, తగిన ఆదరణ ఇస్తాడు, తగిన మంచి ఆలోచనతో నింపుతాడు. ఒంటరిగానే మనం శ్రమలు పొందాల్సిందే, అనుభవించాల్సిందే. అలాగే ఎంతోమందిని చూస్తున్నాం, ఎంతోమంది అలాగ పొందుతున్నారు. కాబట్టి ప్రస్తుత దినాలు అలాగున్నాయి. కాబట్టి ప్రభుపై ఆధారపడి ప్రభు కొరకే నమ్మకంగా సాక్ష్యంగా బ్రతకడానికి దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయగలైన మా పరలోకపు తండ్రి, కనకని దేవా, మీ కొందనాలు స్తోత్రం నీకు చెల్లిస్తూ ఉన్నాం. మహాకృపను బట్టి, దయగల మీ నాన్న బట్టి కృతజ్ఞతలు. చదువుకున్న లేఖన భావం దీవించండి. సిలువకు ముందు క్రీస్తు జీవితం ఎలాగూ కలిగి ఉన్నాడో మేము చదువుకున్నాం. మీ మార్గములో మీ అడుగుదలను నడవడానికి శక్తినివ్వండి, జ్ఞానమివ్వండి, బలపరిచి నడిపించండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. మా కొరకు, మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. క్రిస్టియన్ అసెంబ్లీ వనపర్తి అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి షార్ట్స్ మెసేజ్లు మరి వీలైనప్పుడు మరి అప్లోడ్ చేస్తుంటాము. కాబట్టి వినండి, మేలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.